గుడిలో పూజలు, హోమాలు, హారతులు ఇవన్నీ మనకు తెలిసినవే. కాని ఓ గుడిలో చీమలకి ప్రత్యేకంగా పూజ చేస్తారు అంటే నమ్మగలరా? అవును, చీమలకి మకిలిగా పూజలు జరుగుతున్నాయి మన దేశంలో కొన్ని అమ్మవారి ఆలయాల్లో. ఈ వెనకున్న శాస్త్రీయ, మానవతా, దైవతత్వం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన దేశంలో చీమలు కేవలం చిన్న జంతువులే కాదు, అవి భక్తి, క్రమశిక్షణ మరియు సహజ జీవన తత్వానికి నిదర్శనంగా భావించబడతాయి. పురాణాల ప్రకారం చీమలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన జీవులు. ఎందుకంటే అవి ఎప్పుడూ సంపద కూడబెట్టడమే చేస్తాయి. ఒక మతపరమైన విశ్వాసం ప్రకారం చీమలకు తేనె, బెల్లం, అన్నం వంటి పదార్థాలు సమర్పించడం వల్ల మనకు వచ్చే పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో చీమల గుంపు కనిపిస్తే దానిని దైవసన్నిధిగా భావించి పూజించడం ఆనవాయితీగా మారిపోయింది. రాజస్థాన్లోని శీలామాత ఆలయంలో ప్రత్యేకంగా చీమల పూజ జరుగుతుంది. ఇక్కడ చీమలకి తేనె, గోరింటాకులు, నెయ్యి ఇవ్వడం ఓ నిత్యచర్యగా మారిపోయింది. మన దక్షిణాదిలోనూ కొన్ని గ్రామాలలో అమ్మవారి కల్లు, ఆలయం పక్కన చీమల కొట్టెలు కనిపిస్తే అక్కడ పూజలు జరుగుతుంటాయి. ఇది కేవలం భక్తిమయమైన విషయం మాత్రమే కాక జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కూడా ఒక ముఖ్యమైన చర్య. చీమలు పర్యావరణంలో చిన్న అయినా ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అవి నేల నాణ్యతను మెరుగుపరుస్తూ గాలి, నీటిని నేలలో చొరవ తీసుకొస్తాయి, తద్వారా మొక్కలు బాగా పెరుగుతాయి. చీమలు కొన్ని హానికర పురుగులను నియంత్రిస్తాయి, దాంతో పంటలు కాపాడబడతాయి. అదేవిధంగా చీమలు విత్తనాల వ్యాప్తికి సహాయపడతాయి. పక్షులు, ఇతర జీవులు చీమల ద్వారా విత్తనాలను కొత్త ప్రదేశాల్లోకి తరలించి ప్రకృతి సమతుల్యతను ఉంచుతాయి. ఈ చిన్న జీవులను గౌరవించడం ద్వారా మనం ప్రకృతి వైభవాన్ని, ప్రతి జీవి ఎంత విలువైనదో తెలుసుకుంటాం. ఈ ఆచారంలో దాగున్న సందేశం స్పష్టంగా ఉంది. భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు, అందువల్ల ప్రతి జీవిని ప్రేమించాలి, గౌరవించాలి. ఈ ఆధ్యాత్మిక భావనతోనే మనం ప్రకృతిని కాపాడతాం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తాం. అందుకే ఈ భక్తిమయమైన ఆచారం ఒక విధంగా జీవ పరిరక్షణకు సానుకూలమైన చర్యగా కూడా భావించవచ్చు. మనం ప్రతి జీవిని ప్రేమించి సహజ సమతుల్యతను కాపాడితే భగవంతుని సృష్టి సుందరమవుతుంది, మన జీవితం ఆనందంగా మారుతుంది. మనము పూజించే అమ్మవారి అనుగ్రహం కోసం చీమలకు తేనె లేదా చక్కెర తీయడం అనేది ఓ చిన్న ఆచారంలా కనిపించినా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు మానసిక సందేశం చాలా లోతుగా ఉంటుంది. పెద్దలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టినప్పుడు మనకు ఒక గొప్ప జీవిత పాఠం చెప్పాలని భావించారు. చీమలు ఎంతో శ్రమతో, క్రమశిక్షణతో పనిచేస్తాయి. ఒక్కో చీమ తన పని తెలుసుకుని ఇతరులతో కలిసి సమర్థవంతంగా నడుస్తుంది. ఈ సహకారం, సహనం మన జీవితంలోనూ అవసరం. మనం కూడా ఆ చీమల లాగే శ్రద్ధగా, క్రమశిక్షణతో జీవిస్తే మనకు సమృద్ధి సాధ్యమవుతుంది. ఇంకా తీపి పదార్థాలు పంచుకోవడం ద్వారా మనలోని లోలుపత, ఈర్ష్య, స్వార్థం వంటి నెగటివ్ భావాలను వదిలేయాలన్న సందేశం దాగి ఉంది. చీమల పూజ అనేది మొదటిసారి విన్నవారికి వింతగా అనిపించవచ్చు. చిన్న జీవుల కోసం ప్రత్యేకంగా పూజలు చేయడం, తేనె లేదా చక్కెర తీయడం, వాటిని గౌరవంగా చూడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అయితే దీని వెనుక ఉన్న తత్వం ఎంతో లోతుగా ఉంటుంది. ఇది కేవలం భక్తి కార్యక్రమం మాత్రమే కాక మన సమాజం, పర్యావరణం, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే ఆత్మవేత్త మార్గదర్శకం. చీమలు జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి పంటల పరిరక్షణ, నేల నాణ్యత మెరుగుదల, విత్తనాల వ్యాప్తిలో సహకరిస్తాయి. ఇవి మనం సాధారణంగా పట్టించుకోని జీవులే అయినా ప్రకృతిలో అవి చేస్తున్న సేవ చాలా గొప్పది. ఈ పూజ ద్వారా వాటి పాత్రను గౌరవించడం ద్వారా మనకు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెరుగుతుంది.